మూడు చెప్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఆయన చెప్తే మీరు చెప్పమన్నారు కదా చెప్తే ఎట్లా అయింది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎట్లయితే పెంచుతామో వాళ్ళు టెర్రరిస్ట్ అట్లా పెంచుతారు. సో ఎట్ ది సేమ్ టైం టెర్రరిస్ట్ మనం కుక్కలను పెడితే అవి విశ్వాసంగా ఉంటే అవి కూడా వాళ్ళకి విశ్వాసంగా ఉంటుంది. వాళ్ళకి బేసిక్ గా ఎకనామికల్ గా గ్రోత్ అవ్వడం చేత కాదు. వేరే ఆపరేషన్ సింధూర్ ఎలా అనిపించింది? నిజమన్నా అది నాకు చాలా చాలా గొప్ప అనిపించింది. మేరా భారత్ మహాన్ అండ్ ప్రౌడ్ టు బి ఇండియా అని చాలా గర్వంగా చెప్తున్నా ఇప్పుడు నిజంగా. అంటే చాలా చరిత్రలో చిన్న ఉన్నప్పుడు చూసాను, ఇప్పుడు చూసినా పాకిస్తాన్ ఇండియా పైన దాడి చేసింది అనుకునే కానీ అనుకునే మన ఇంత పెద్ద జనాభా ఉంది, మనకి ఇంత పెద్ద స్టామినా ఉంది, ఇంత పెద్ద ఆర్మీ ఉంది, మనకు ప్రపంచంలో ఎక్కడ లేనంత పెద్ద ఆర్మీ మనకు ఉంది. ఆయన కూడా మనం ఎందుకని సైలెంట్ ఉన్నామని చాలా బాగుంది. అంటే ఒక సిద్ధాంతం మనం బాగా నమ్మేవాళ్ళం, ఒక చెంప మీద కొడితే ఇంకో చెప్ప తిప్పివని ఆ సిద్ధాంతాలని బంద్ అయిపోయినాయి. ఒక్క చెంప మీద కొడితే రెండు చెంప వాళ్ళు దింగే రోజులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు అదే సిద్ధాంతం ఫాలో అయ్యాం. నిజంగా ఈ దేశం జరిగిన ఆపరేషన్ సింధూరి మా లేడీస్ పైన అంటే కట్టుకున్న భర్తని కన్న ముంగట భార్య ముంగట చంపేసి నువ్వు ఒక మతాన్ని అని అడిగి చంపించడు. అక్కడ ఒక లేడీస్ పైన ఒక ఫీలింగ్ వచ్చినాడు. అదే ఫీలింగ్ తో సింధూరి అని పేరు పెట్టారు. ఆ ప్రాసెస్ కూడా ఆపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సక్సెస్ జరిగింది. చాలా ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ డ్రోన్స్ ఎట్లా దించాలి, ఆ అటాక్ ఎట్లా చేయాలని వెల్ ట్రైనెడ్ గా చేశారు. ఒకసారి చెప్పాలన్నా ఈ అటాక్ రాత్రి 1:45 జరిగింది. 1:20 ఒక ట్విట్టర్ లో ఐఎమ్ ట్రైన్డ్ వీఆర్ రెడీ టు విన్ అని ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ట్వీట్ పెట్టారు. అదొక హింట్ అనమాట. మన ఇండియాకి అర్థం చేసుకోవచ్చు. అంటే మనం అందరం పడుకున్నాం కాబట్టి మనం తెలియలే, కానీ ఆ టైం వాళ్ళు లేదంటే మేము ట్రైన్ అయినాము, ఈసారి మేము అటాక్ చేయబోతున్నాం, కొట్టబోతున్నాము, గెలబోతున్నాం అని మన ఇండియన్ ఆర్మీ పోస్ట్ పెట్టారు. అదే పోస్ట్ పెట్టి 20 నిమిషాల తర్వాత అటాక్ జరిగింది. ఆ అటాక్ కూడా సక్సెస్ అయింది. నిజంగానన్నా అంటే మీరు చూడండి, ఈ అటాక్ మన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా కాదు, ఉగ్రవాదుల మీద అటాక్ ఇది. సో ఎవరైతే టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మీద అటాక్ కాబట్టి నిజంగా చాలా చాలా గొప్ప అనిపించింది. ఇంకోటి ఏదన్నా ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులు భయపడ్డారంట. భయం అన్నా ఇప్పుడు టచ్ చేయమన్నా ఇప్పుడు ఒక మాట అన్నది చూసాను. ఒక అమ్మాయి దగ్గరకు పోయి ఒక అమ్మాయి అంటది మోడీకి చెప్పుకోపో, మోడీకి చెప్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఆయన చెప్తే మీరు చెప్పమన్నారు కదా చెప్తే ఎట్లా అయింది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా చాలా గొప్ప అనిపిస్తుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఎవరైనా సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీ నుంచి తప్పుడు రాస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేని ఆయన చెప్పటాలు. కానీ చాలా మంది కూడా అన్న ప్రతి ఒక్కరు ఉగ్రవాదం చేయాలన్నా టెర్రరిస్ట్ సృష్టించాలన్నా కూడా నిజంగా భయపడతారన్న నమ్మకం కలిగింది. చాలా చాలా గొప్ప. నేను యాజ్ ఇండియన్ గా నేను చాలా ఫీల్ అవుతున్నా. మేరా భారత్ మాన్ ప్రౌడ్ టు బి ఇండియా అని చెప్పుకొచ్చాను. గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో బెదిరించి యూ కెన్ టాక్ టు యువర్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు కూడా ఆమె అటాక్ చేసినప్పుడు కూడా దే లాస్ట్ లైక్ నియర్లీ ఒక 70,000-80,000 ఎవరైతే వాళ్ళ సోల్జర్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి లొంగిపోయి మరి ఇండియాకి సారీ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత కార్గిల్ అటాక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా గానీ ఇండియాని మనం ఫేస్ చేయలేం. అయినా కానీ వాళ్ళకి ఒక బల్బు, ఎందుకంటే వాళ్ళు పెరిగిందే బల్బుతో కాబట్టి వాళ్ళు అట్లా చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫేస్ చేస్తారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేయలేదని తెలిసి కూడా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వడం ఎందుకు మళ్ళీ తర్వాత ఎవరు ఇప్పుడు బేసిక్ గా పాకిస్తాన్ అనేది ఒక ఏమంటారు, మనం కుక్కలను ఎట్లయితే పెంచుతామో వాళ్ళు టెర్రరిస్ట్ అట్లా పెంచుతారు. సో ఎట్ ది సేమ్ టైం టెర్రరిస్ట్ మనం కుక్కలను పెడితే అవి విశ్వాసంగా ఉంటే అవి కూడా వాళ్ళకి విశ్వాసంగా ఉంటుంది. వాళ్ళకి బేసిక్ గా ఎకనామికల్ గా గ్రోత్ అవ్వడం చేత కాదు. వేరే కంట్రీస్ తో ఎకనామికల్ గా వాళ్ళు డిఫైడ్ చేయడం చేత కాదు, మనతో కాంపిటేట్ చేయడం చేత కాదు. ఎకనామికల్ గా డెవలప్మెంట్ గా చేత కానప్పుడు వాళ్ళు ఇట్లా అలాంటప్పుడు చిల్లర కథలు చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి 1947 డివైడ్ అయినప్పటి నుంచి ప్రతి వార్ లో గెలుపుతారు, ప్రతి వార్ లో పుల్ల పెడతారు, ప్రతి వార్ లో మళ్ళీ ఓడిపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే సేమ్ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్ గా ఈ రోజు అటాక్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళా ఇంకొకసారి ప్రాబబుల్లీ వాళ్ళు ఇంకొక థింక్ కూడా చేయరు మళ్ళీ ఒకసారి ఇండియా పైన అటాక్ చేద్దామని. దాడికి వాళ్ళు కూడా దాడి చేస్తే ఎలా ఉండబోతుంది వాళ్ళది ఎంత బ్రో, వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 న్యూక్లియర్ బాంబ్స్, ఒక కొన్ని 2-3 సబ్మెరైన్లు ఏమో ఉన్నాయి. మన ఫ్లైట్ లన్నీ వేసి ఆడ ల్యాండ్ చేయడానికి ప్లేస్ కూడా సరిపోదు. వాళ్ళ దగ్గర ఉన్న 22 కోట్ల మంది పాపులేషన్, వాళ్ళ జనాభాని చెప్తారు మా ఆర్మీతో ఏం శాత కాదని. మన దగ్గర ఏమో 13 మిలియన్ సోల్జర్స్ ఉంటే వాళ్ళ దగ్గర 9 మిలియన్ చిన్న. వాళ్ళు మొత్తం దేంట్లో కంపేర్ చేసుకుని వాళ్ళు మనతో ఏం కాదు. అఫ్ కోర్స్ డ్యామేజ్ అవుతుండొచ్చు, కానీ మనతో 50% డ్యామేజ్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నదంతా పోతుంది. వాళ్ళు కూడా అంత రిస్క్ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఆర్మీ సోల్జర్స్ కి పెడదామన్నా కానీ వాళ్ళ దగ్గర పైసలు కూడా లేవు. టాప్ లీస్ట్ 100 లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంత రిస్క్ కూడా చేయరు. మోడీనే చంపేస్తామని ఒక లెటర్ వైరల్ అవుతుంది, వాళ్ళతో అవుతుందా? ఏడు నుంచి అవుతుంది బ్రో, వాళ్ళు మోడీని చంపేస్తారు కాదు, పక్కన ఒక సోల్డర్ ని కూడా ముట్టుకోలేరు వాళ్ళు మోడీని. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా మనకు చూసారు కదా, ఇప్పుడు ఒకసారి ఇందిరాగాంధీ గారి పైన అటాక్ అయిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఎంత ఎక్కువ అయిందో, స్పీచ్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు అటాక్ అయిన తర్వాత ఇప్పుడు హై టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఈవెన్ మోడీజీ వారే కార్లు కూడా చాలా టెక్నాలజీతో ఉంటాయి. వాళ్ళతో అంతే అదే చిల్లర మాటలు, వాళ్ళు మాట్లాడి చిల్లర మాటలు అంత. ఇండియా మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు రారు బ్రో. ఇప్పుడు వాళ్ళు బేసిక్ గా
వాళ్ళకి కూడా భయం ఉంటది. కానీ ఈ చిల్లర ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెర్రరిస్ట్ నా కొడుకులు, వాళ్ళకి చదువు ఉండదు, సందే ఉండదు. ఇండియన్ అటాక్ చేస్తే ఏమైతేనే వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. సో వీళ్ళు గెలుపుతూ ఉంటారు, మళ్ళీ ఇట్లా దెబ్బతిని మళ్ళీ ఇట్లా మూసుకొని కూర్చుంటారు. సో లాస్ట్ కి ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు? పాకిస్తాన్ వాళ్ళకి చెప్పడం ఏమి ఉండదు. వాళ్ళు అటాక్ చేస్తుండొచ్చు, మళ్ళీ అటాక్ చేద్దాం అనగా వాళ్ళు ఒక 2-3 రోజులు అటాక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర తిండికి దిక్కు ఉండదు, అన్ని పెరిగిపోతాయి. పెరిగిపోయినాక వాళ్ళ ప్రజలు వాళ్ళనే కొట్టి చంపేస్తారు. సో వాళ్ళంతా డేర్ కూడా చేయరు అంతే.